అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోతుంది అనే విషయం గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోతుంది, తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది, మంచి ఫలితాలు వస్తాయి, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, మీ బాధలన్నీ కూడా పోతాయి. ఈ కలబందతో అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోండి. కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు. సమస్త దేవతలు కలబంద మొక్కలో కొలువై ఉంటారు. అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబందలో కొలువై ఉంటారు. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకోవటం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని, మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరని పరిహార శాస్త్రం చెబుతుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వలన ధనానికి ధనం వస్తుంది, జనాలలో ఏడుపులు పోతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో తెలియక కొంతమంది బాధపడుతూ ఉంటారు. కొన్నిసార్లు నరదృష్టి వలన కూడా ధన సమస్యలు వస్తాయి. ఎప్పుడు పేదరికం, ఏ పనులు ముందుకు సాగవు, ఏ సమస్యలు తీరవు, ఎప్పుడూ పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటారు. ఇంట్లో గొడవలు వస్తాయి. ఏమి చేయకపోయినా అందరూ మీ మీద నిందలు వేస్తారు. నరదృష్టి చాలా భయంకరమైనది. దీని వలన అనేక అనర్థాలు జరుగుతాయి. ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పులు, గొడవలు అన్నీ పోతాయి. అన్ని రకాల దారిద్రాలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. మరి ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ క్రింది వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక ఆషాఢ అమావాస్య మొదటి రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అందుకే ఈ ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఇది సంవత్సరానికి ఒకేసారి వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. ఈ అమావాస్య చాలా చాలా అరుదైనది. ఈ అమావాస్య రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలు భూములు, ఇల్లు, బంగ్లాలు కొంటేనే ఉంటారు. అంటే ఇల్లు స్థలాలు కొనాలి అనుకునేవారు ఈ పరిహారం చేస్తే త్వరలోనే ఇల్లు కొనుక్కునే యోగాలు వస్తాయి. అపార్ట్మెంట్లు, బంగ్లాలు, ఇల్లాలు కొనాలనుకునేవారు ఈ పరిహారం చేసుకుంటే త్వరలోనే కొనాలనే అవకాశాలు వస్తాయి. అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంది. మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది. బెల్లం గురించి మనందరికీ తెలుసు. బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం, పవిత్రమైన పదార్థం. బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. బెల్లంతో ఎటువంటి కోరికలైనా సరే నెరవేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి. కనుక అందరూ కూడా అమావాస్య రోజు బెల్లంతో ఈ పరిహారం చేసుకోండి. తప్పకుండా మీరు అనుకున్న దాన్ని కొంటారు. ఈరోజు ఎటువంటి పరిహారం చేసినా సిద్ధింపబడుతుంది. చాలామంది ఇంటిని లేదా ఇళ్ల స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించినా కొనలేరు. కొంతమంది దగ్గర చేతిలో డబ్బులు ఉన్నా ఇల్లు, భూములు కొనలేరు. ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు. మరి కొంతమంది దగ్గర ధనం ఉండదు. సరిపడ ధనం లేక ఇల్లు, భూములు కొనలేక బాధపడుతూ ఉంటారు. ఎప్పుడూ కిరాయి ఇళ్లలో ఉంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము లేదా ఇల్లు కొనుక్కుంటాము అని ఎదురు చూస్తూ ఉంటారు. మనిషి అన్నాక అందరికీ కోరికలు ఉంటాయి. సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ భూములు కొనుక్కోలేక, ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత కష్టపడినా పొలాలు కొనలేరు. ఇలా భూములు, ఇల్లు, పొలాలు, ఇల్లు, స్థలాలు కొనలేరు. ఇలా భూములు, ఇల్లు, స్థలాలు కొన్నా అనుకునే వారికి బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. మీరే ఆశ్చర్యపడే అంతలాగా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అమావాస్య రోజు మీరు నమ్మకంగా పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా బెల్లానికి ఎంతో శక్తి ఉంది.
బెల్లంతో అమావాస్య రోజు పరిహారం చేయటం వలన గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి. ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లంతో ఏం చేస్తే ఇల్లు భూములు కొనుక్కొని అవకాశాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. బెల్లం అందరి ఇళ్లలో ఉంటుంది. పంచదార కన్నా బెల్లం చాలా మంచిది. అందుకే చాలామంది బెల్లాన్ని వినియోగించుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కి 100% ఫలితాలు వస్తాయి. కొంతమందికి సొంత ఇల్లు ఉంటాయి, కానీ వారికి ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు కొనే కోరికలు ఉంటాయి. అటువంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా చేసుకుంటే తప్పక మీ కోరికలు నెరవేరుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. అసలు ఏం చేయాలి అంటే, ఈ అమావాస్య రోజు చక్కగా ఒక బెల్లం కుందిని తీసుకోండి. ఒక పావు కేజీ అర కేజీలా ఉండేలా తీసుకోవచ్చు. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలకు చేయాలి. ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి 3 రోజుల్లో ఫలితం వస్తుంది. మరికొందరికి వారం రోజుల్లో, ఇంకొంతమందికి నెల రోజుల్లో ఫలితం వస్తుంది. ఎప్పటికైనా సరే ఫలితం వస్తుంది. మీరు ఎంత శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే అంత త్వరగా ఫలితం వస్తుంది. ముందైతే బెల్లాన్ని తీసుకున్నారు కదా, ఆ బెల్లం కుంది మీద స్కెచ్ పెన్తో మీ కోరికను రాయండి. అంతే. మేము భూములు కొనుక్కోవాలి, లేదా ఇల్లు కొనుక్కోవాలి, పొలం కొనుక్కోవాలి అని మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను రాయండి. తర్వాత ఆ బెల్లాన్ని తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. ఒకవేళ మీ ఇంట్లో వారాహిదేవి ఫోటో కానీ వరాహమూర్తి ఫోటో కానీ ఉంటే వారి ముందు ఈ బెల్లాన్ని పెట్టడం, లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఆ బెల్లం మీద ఒక కర్పూరం బిళ్ళను పెట్టండి. అది పచ్చ కర్పూరం పెడితే మంచిది. అది లేకపోతే మామూలు కర్పూరమైనా సరే పెట్టండి. అలా పెట్టిన తర్వాత అగ్గిపుల్లతో కానీ సాంబ్రాణితో కానీ ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఆ కర్పూరం కాలుతున్నంతసేపు మీ కోరికను లక్ష్మీదేవితో లేదా వారాహిదేవితో చెప్పుకోండి. అమ్మ, నేను భూమి కొనుక్కోవాలి అనుకుంటున్నాను, ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాను, కానీ నా దగ్గర ధనం లేదు, ఆటంకాలు వస్తూ ఉన్నాయి, నువ్వే నా కోరిక నెరవేర్చు తల్లి అని మీ కోరిక చెప్పుకోండి. ఒక మనిషికి మీ బాధలు ఎలా చెప్పుకుంటారో అలా అమ్మవారికి చెప్పుకోండి. అలా మీ కోరికను కర్పూరం మొత్తం కాలిపోయేంత వరకు చెప్తూనే ఉండండి. కర్పూరం మొత్తం అయిపోయాక ఆ బెల్లం తీసి ఒక పేపర్లో చుట్టి మీ ఇంటి బయట తెచ్చి ఏదైనా చెట్టు కింద గొయ్యి తీసి పాతి పెట్టేయండి. మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు. బెల్లం చాలా శక్తివంతమైనది. మన కోరికలను తీర్చే శక్తి ఈ బెల్లానికి ఉంది కనుక బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. భూములు ఇల్లు కొనుక్కునే అవకాశం వస్తుంది. 3-4 రోజుల్లోనే ఫలితం వచ్చేస్తుంది. లేదా వారం రోజుల్లో అయినా సరే మీరు గుడ్ న్యూస్ వింటారు. ఒకవేళ మీకు ఫలితం రాకపోతే వదిలివేయవద్దు. మళ్ళీ అమావాస్యకి ఈ పరిహారం చేయండి. 1-2 సార్లు శ్రద్ధగా ధ్యాస పెట్టి చేయండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మీరు భక్తి శ్రద్ధలతో చేసే ఈ ఒక్కసారికే ఫలితం వచ్చేస్తుంది. ఖచ్చితంగా భూములు లేదా ఇల్లు కొంటారు. కాబట్టి అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బెల్లంతో చిన్న పరిహారం చేసి భూములు ఇల్లు కొనుక్కొని ఆనందంగా సుఖంగా జీవించండి. కలబంద మొక్క దిష్టి తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. అంతేకాదు, కలబంద మొక్క మన కష్టాలు తీర్చగలదు, మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు, దారిద్రాన్ని కూడా వదిలించగలదు. దరిద్రం అంటే ధనం లేకపోవడం అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ దరిద్రం అంటే ధనం లేకపోవడం ఒక్కటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోతే కూడా అది దరిద్రమే. కడుపు నిండా తిండి లేకపోవడం దరిద్రమే. కంటి నిండా నిద్ర లేకపోవటము దరిద్రమే. పిల్లలు లేకపోవడం దరిద్రమే. పిల్లలు ఉన్నవారు మాట వినకపోతే అది దరిద్రమే. ఇంట్లో ధనం ఉన్నదాన్ని అనుభవించలేకపోవటము దరిద్రమే. ఎప్పుడూ గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా ఏం లాభం? ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు. కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది. ఈ పరిహారం అందరికీ తెలుసు. అందుకే అందరూ ఇంటి ముందర కలబంద మొక్కలు నాటుతారు. ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందైతే ఖచ్చితంగా పెంచుతారు. కలబందలో చాలా విశేషాలు ఉన్నాయి.
కలబంద మొక్కకు ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు అమావాస్య రోజు మార్చుకుంటే చాలా మంచిది. ఇది ప్రత్యేకంగా అమావాస్య రోజు కలబందతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలి పోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అందులోనూ రాబోయే ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి కనుక ఆ రోజు కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు చక్కగా కలబంద మొక్కడు తెచ్చుకోండి. వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు, లేదా బయట నుండి పర్లేదు సరే తెచ్చుకోవచ్చు. ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కలకు ముందు తడి వస్త్రంతో తుడవండి. ఆ తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ముందు పసుపు బొట్లు పైన పెట్టి పైన కుంకుమ బొట్లు పెట్టండి. కొన్ని ఆవాలను వేయండి. అంటే 1 స్పూన్ ఆవాలు ప్లేట్లో పోసేయండి. ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి. చిటికెడు కుంకుమను వేయండి. కలబంద ఆవాలు, కర్పూరం, కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ బయటకు పంపేస్తాయి కనుక వీటన్నింటినీ కూడా ప్లేట్లో వేయండి. తర్వాత వీటన్నిటికీ ధూపం చూపించి ప్లేట్లో చేతుల్లో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. అన్ని గదుల్లో తిరగండి. బెడ్రూమ్, పూజా రూమ్, కిచెన్ ఇలా బాత్రూమ్ తప్ప అన్ని రూముల్లో కూడా తిరగండి. చివర్లో హాల్లోకి తీసుకుని వచ్చి ఆ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టి వదిలేయండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంటికి ఉన్న నరదిష్టి వస్తువులు లాగేసుకుంటాయి. ఆ ప్లేటును అలాగే 3 వారాల పాటు ఉంచవచ్చు. 3 వారాల తర్వాత ఆ ప్లేట్ని తీసి దానిలోని ఆవాలు, కుంకుమ, కలబంద మొక్కను పారే నీటిలో పడేయాలి. కావాలంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గరే పాతుకొని పెంచుకోవచ్చు, తప్పేమీ లేదు. అనుమానంగా ఉంటే పారే నీటిలో పడేయవచ్చు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. దరిద్రమంతా కూడా పోతుంది. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. ఐశ్వర్యం వస్తుంది. మీరు మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కలబంద ఆయుర్వేదంతో అలాగే పరిహారం చాలా ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మాంతర సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడుతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకరకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్టశక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్టం మొక్క అని అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మంచి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు కనుక మీరు కూడా ఆదివారంలో కలిసి వస్తున్న ఈ ఆషాఢ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలు పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.